వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం మోడ్రన్ తెలంగాణలో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటము అంటున్నాం. ఇక్కడ 3 పదాలు స్పష్టంగా కనబడుతున్నాయి చూడండి. తెలంగాణ కేంద్రంగా కమ్యూనిస్టులు ప్రారంభించిన మొట్టమొదటి స్వయం ప్రతిపత్తి ఉద్యమంగా దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ సాయుధము అనే పదాన్ని బాగా గమనించాలి. తెలంగాణ సమాజంలో సాధారణ ప్రజానికం సాంప్రదాయ ఆయుధాలని, సాంప్రదాయ విధానాలను ఉపయోగిస్తూ తమ సమస్యల పట్ల పోరాటాన్ని లేవతీయడం జరిగింది. ఇదే మనకు తెలంగాణ సాయుధ పోరాటంగా పిలువబడుతుంది. దీన్నే మనం ఏమంటున్నాము? తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్ అంటున్నాం. దీన్ని మరి కమ్యూనిస్టులు ఏ విధంగా నిర్వహించారు గమనిస్తే, సో 1946 నుండి 51 మధ్య ఈ సాయుధ పోరాటం అనేది నిర్వహించబడడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా గమనించండి, కన్ఫ్యూజ్ కావద్దు. 1940 అంటున్నాను, 1946 అంటున్నాను. ఇక్కడ విషయం గమనించండి. అంటే ఈ 6 సంవత్సరాల కాలంలో ఉద్యమానికి కావలసిన పరిస్థితులు అనేవి నిర్మించబడడం జరుగుతుంది. కాబట్టి ఉద్యమం ప్రధానంగా కొనసాగింది అంటే 1946 నుండి 51 మధ్య ఈ తెలంగాణ సాయుధ పోరాటం అనేది నిర్వహించబడడం జరుగుతుంది. మరి చరిత్రకారుల ప్రకారం గమనిస్తే 1940 ఉద్యమం ప్రారంభం నుండి తీసుకున్నారు. దాని యొక్క ఆరంభానికి ముందు పరిస్థితి నుండి కూడా తీసుకున్నారు. కాబట్టి 1940 నుండి 51 మధ్య ఇది మొత్తం ఎన్ని దశల్లో కొనసాగింది అంటే 4 దశల్లో కొనసాగడం జరుగుతుంది. మరి ఈ 4 దశల్లో కొనసాగిన సాయుధ పోరాటం ఏ విధంగా నిర్వహించబడింది? సో ఈ ఉద్యమం కొనసాగే సందర్భంలో ఈ 4 దశల్లో జరిగిన ప్రధాన సంఘటనలు ఏంటి గమనిస్తే, ఒకటి షేక్ బందగీ అంటున్నాం. షేక్ బందగీ అంటున్నాం, ఎవరితడు? షేక్ బందగీ ఒక పేద ముస్లిం రైతు అంటున్నాం. తన భూమి పంపక సందర్భంలో తన పాలెగాళ్ళు అంటున్నాం, అంటే తన పాలెళ్ళు అంటున్నాం. ఆ పాలెళ్లతో వచ్చిన గొడవ నేపథ్యంలో మనకు షేక్ బందగీ అనేవాడు చంపబడడం జరుగుతుంది. షేక్ బందగీ సాహెబ్ ప్రతిఘటన అంటున్నాం. మరి ఎప్పుడు జరిగింది ఇది? 1938 నుండి 40 మధ్య జరిగింది చూడండి. సాయుధ పోరాటానికి ముందు, ప్రారంభానికి ముందు చూడండి. సో చాకలి ఐలమ్మ భూ పోరాటము అంటున్నాం. మరి చాకలి ఐలమ్మ భూ పోరాటం మనకి ఏ మధ్యలో? 1940 నుండి 44 మధ్య. ఎప్పుడైతే ఈ చాకలి ఐలమ్మ పోరాటం నిర్వహించబడిందో క్రమంగా అనేక మంది భూస్వాములని, దొరలని, దేశ్ముఖులను ఎదిరించే తత్వంలోకి వచ్చారు. ఆందోళనలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆకునూరు మరియు మాచిరెడ్డిపల్లి సంఘటనలు అంటున్నాం. ఇది 3వ సంఘటన. అంటే మనకి 51 వరకు జరిగిన సంఘటనలు ప్రధానంగా తీసుకుంటున్నాం. 4వది గమనిస్తే దొడ్డి కొమరయ్య అమరత్వము అంటున్నాం. 1946లో జరిగింది. జాటోతు ఠాను సాయుధ పోరాటం అంటున్నాం. జాటోతు ఠానుకు సంబంధించింది. అదేవిధంగా మనకు చివరి దశ ఏమవుతుంది? సాయుధ పోరాటం యొక్క విరమణ అంటున్నాం. సో ఇవి మనకు ఉద్యమ సందర్భంలో, ఈ సాయుధ పోరాటం నిర్వహించే సందర్భంలో జరిగిన ప్రధాన సంఘటనలు అన్నాం. మరి ఇలాంటి సంఘటనలు ఏ విధంగా నిర్వహించబడ్డాయి? వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? షేక్ బందగీ సాహెబ్ యొక్క మరణానికి సంబంధించిన సంఘటనే మనకి మా భూమి నాటకంలో ప్రారంభమవుతుంది. చూడండి, బాగా గమనించాలి. సో కామారెడ్డి గూడానికి సంబంధించిన పేద ముస్లిం రైతే మనకి షేక్ బందగీ సాహెబ్. సో ఇతను పూర్తిగా ఏమంటున్నాం? షేక్ బందగీ సాహెబ్ అంటున్నాం. కామారెడ్డి గూడానికి సంబంధించిన వ్యక్తి. మరి ఏం జరిగింది? ఎందుకు ఇతడు చంపబడ్డాడు గమనిస్తే, తనకున్న 4 ఎకరాల వ్యవసాయ భూమిలో పాలెవాడైన అబ్బాస్ అలీ అతని సోదరులతో వివాదం అనేది ఏర్పడింది. ఇక్కడ క్లియర్గా గమనించండి. మరి వాళ్ళ మధ్య గొడవ జరగడంలో ఇతడు ఎవరితో చంపబడ్డాడు అంటే సాధారణంగా షేక్ బందగీ సో కమ్యూనిస్ట్ భావజాలానికి దగ్గరగా ఉన్నాడు. ఆ భావజాలం పట్ల ఆకర్షితులవుతున్నాడు. ఏ విధంగానైతే ఈ కమ్యూనిస్ట్ భావజాలం తెలంగాణ కేంద్రంగా విస్తరించడం కోసం, ప్రజల్లో ఆ భావజాలాన్ని నింపడం కోసం ఈ కమ్యూనిస్టులు ఉపయోగించిన విధానాలు ఏంటి అంటున్నాం? సంఘాలు అంటున్నాం. బాగా గమనించండి. సో ఈ సంఘాలు మనకి రైతు కూలీ సంఘాల రూపంలో ఉంటున్నాయి, జమీన్ కూలీ సంఘాల రూపంలో ఉంటున్నాయి, అంటే గిరిజన సంఘాల రూపంలో ఉంటున్నాయి, గిరిజన రైతు సంఘాలు అంటున్నాం. సో మరి ఇలాంటి సంఘాలు ఉండి ప్రజలకు మద్దతుగా వారి సమస్యల్లో వీరికి మద్దతును ఇవ్వడం జరుగుతుంది. అలాంటి మద్దతు కలిగిన వ్యక్తి షేక్ బందగీ అంటున్నాం. క్రమంగా ఎవరైతే కమ్యూనిస్ట్ భావజాలానికి దగ్గరగా ఉంటారో, ఒక ప్రశ్నించే తత్వాన్ని కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ గ్రామంలో భూస్వాములకు విరోధినే. కాబట్టి ఇతరు భూస్వామికి విరోధి అయ్యాడు. ఇప్పుడు ఈ విషయం బాగా గమనించండి. ఎప్పుడైతే ఈ 4 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం ఏర్పడిందో, ఎవరి చేత? అబ్బాస్ అలీకిను అతనికి మధ్య. మరి అబ్బాస్ అలీ ఎక్కడ అంటే భూస్వామి దగ్గర గుండాలలో ఒక వ్యక్తిగా పనిచేస్తున్నాడు. భూస్వామి దగ్గర పనిచేసే వ్యక్తి మనకి అబ్బాస్ అలీ అంటున్నాడు. కాబట్టి భూస్వామికి అవకాశం దొరికింది ఇతన్ని ఇబ్బంది పెట్టడానికి.
క్లియర్గా గమనిస్తే. సో దీన్ని ఆసరగా చేసుకున్న విష్ణూరి దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అబ్బాస్ అలీ సోదరులకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అబ్బాస్ అలీ తన దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి మరి ఇతను ఏ విధంగా అణచివేయాలి, ఈ షేక్ బందగిని అణచివేయడానికి సమయం దొరికింది, సమయం ఆసన్నం అవుతుంది కాబట్టి సమయం అతనికి చేతిలో ఉంది కాబట్టి అప్పుడు ఏం చేశాడు, అబ్బాస్ అలీ మరియు అతని సోదరులకి ఈ విష్ణూరి దేశ్ముఖ్ విష్ణూరి రామచంద్రారెడ్డి అంటున్నాం, అతడు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి క్రమంలోనే ఆ కమ్యూనిస్టు మద్దతు వల్ల షేక్ బందగి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాడు. సో ఈ క్రమంలో ఏర్పడిన గొడవల వలన 1940 జూలై 26న షేక్ బందగి కామారెడ్డిగూడెంలో చంపబడడం జరుగుతుంది. అతని యొక్క స్మారకార్థం కూడా అక్కడ నిర్మించబడింది. సో ఇది అంటే ఎప్పుడైతే న్యాయస్థానానికి వెళ్తున్నాడో న్యాయస్థానం నుండి ఎవరికి అనుకూలమైన నిర్ణయం వస్తుంది, షేక్ బందగి అనుకూలమైన నిర్ణయం వస్తుంది. అప్పుడు భూస్వామికి మరింత కోపం ఏర్పడుతుంది. ఎందుకంటే అతడు భూస్వామి మీద గెలిచాడు కాబట్టి ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఆలోచన అనేది క్రియేట్ అయింది. ఒక చైతన్యానికి కారణమయ్యాడు షేక్ బందగి. కాబట్టి ఈ చైతన్యం మరింత పెరిగిపోతే ఏమవుతుంది, భూస్వామిని ఎదిరించే స్థితిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి భూస్వామి ఇతన్ని చంపడానికి ప్రయత్నం చేశాడు. అతని యొక్క భూస్వామి యొక్క గుండాలు షేక్ బందగిని నరికి చంపివేయడం జరుగుతుంది. ఎప్పుడు 1940 జూలై 26న ఎక్కడ, కామారెడ్డి కేంద్రంగా చంపడం జరుగుతుంది. అందుకే కామారెడ్డి కేంద్రంగా ఇతని యొక్క స్తూపం అనేది ఏర్పాటు చేయబడింది. సో ఇది మనకు షేక్ బందగికి సంబంధించిన, షేక్ బందగి సాయికు సంబంధించిన సంఘటనగా మనం భావించవచ్చు. అదేవిధంగా చాకలి ఐలమ్మ అంటున్నాం. సో చాకలి ఐలమ్మ పోరాటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఉమెన్స్ కాలేజీకి ఏం చేసింది, ఆ యూనివర్సిటీకి ఈ చాకలి ఐలమ్మ పేరుని ప్రకటించడం జరిగింది. ఇక్కడ క్లియర్ గమనించండి. ఆనాడు బ్రిటిష్ రెసిడెన్సీగా ఏర్పాటు చేయబడిందే, క్రమంగా అది కోటి ఉమెన్స్ కాలేజీగా మార్పు చెందింది. అది క్రమంగా అది మహిళా విశ్వవిద్యాలయంగా మార్పు చెందింది. అలాంటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరుని ప్రతిపాదించడం జరిగింది. సో అసలు ఈ చాకలి ఐలమ్మ అసలు పేరు ఏంటి, చిట్యాల ఐలమ్మ అవుతుంది. చిట్యాల ఐలమ్మ అవుతుంది. మరి ఏ ప్రాంతానికి సంబంధించింది గమనిస్తే ఈమె పాలకుర్తి జనగామ తాలూకాకు చెందిన రజక మహిళ అంటున్నాం. ఇక్కడ క్లియర్ గమనించాం. ఇక్కడ 3 పదాలు ఉన్నాయి చూడండి. ఈ ప్రాంతం గమనిస్తే పాలకుర్తి జనగామ తాలూకాకు సంబంధించింది. వృత్తిపరంగా గమనిస్తే ఆ సమాజ యొక్క హోదా పరంగా గమనిస్తే రజక వృత్తికి సంబంధించిన మహిళ మనకు చాకలి ఐలమ్మ లేదా చిట్యాల ఐలమ్మ అవుతుంది. ఈ చిట్యాల ఐలమ్మ యొక్క భర్త చిట్యాల నరసయ్య అంటున్నాం. చిట్యాల నరసయ్య అంటున్నాం. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఆ మల్లంపల్లికి సంబంధించిన ప్రముఖ భూస్వామి నుండి కొంత భూమిని కౌలుకు తీసుకోవడం జరుగుతుంది. మరి ఎవరి నుండి తీసుకున్నారు గమనిస్తే ఇక్కడ మల్లంపల్లి మక్తదార్ నరసింహారావు నుండి భూమిని కౌలుకు తీసుకోవడం జరిగింది. ఆ భూమి ఎంత అనేది కాంట్రవర్సీగా ఉంది. సరే ఎంతో కొంత భూమిని వాళ్ళు ఎవరి దగ్గర నుండి, మల్లంపల్లి మక్తదార్ నరసింహారావు నుండి కౌలుకు తీసుకున్నారు. సో వెన్నూరు దేశ్ముఖ్ వ్యతిరేకంగా సంఘం సభ్యులైన ఎవరు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి వంటి వారి సహాయంతో ఈమె పోరాటం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగింది, పోరాటం చేయడానికి కారణం ఏంటి అంటే ఆమె భూమి యొక్క పంట దిగుబడి వచ్చే సమయానికి వివిధ రకాల పన్నుల రూపంలో వివిధ రకాల భయం చూపించేసి ఏం చేశారు, ఆ ధాన్యాన్ని తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానికి ఎదురొడ్డింది మన చాకలి ఐలమ్మ లేదా చిట్యాల ఐలమ్మ. ఆమెకు మద్దతు ఇచ్చిన సంఘం సభ్యులు ఎవరు అంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి చిట్యాల ఐలమ్మకు సంబంధించిన సంఘటనగా పిలువబడుతుంది. తెలంగాణ వీరనారిగా పిలువబడింది చిట్యాల ఐలమ్మ. సో అదేవిధంగా 3వ సంఘటన గమనిస్తే దొడ్డి కొమరయ్య అంటున్నాం. సో దొడ్డి మల్లయ్య, దొడ్డి కొమరయ్య క్లియర్ కనబడుతుంది చూడండి. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడుగా మనకి దొడ్డి కొమరయ్య పిలువబడడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా గమనించండి. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడుగా మనకి దొడ్డి కొమరయ్య పిలువబడుతున్నాడు. తొలి తెలంగాణ ఉద్యమంలో శంకర్ పిలువబడుతున్నాడు. మరి తెలంగాణ ఉద్యమంలో కాసోదు శ్రీకాంతాచారి పిలువబడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా సాయుధ పోరాటంలో తొలి అమరుడుగా మనకి దొడ్డి కొమరయ్య చరిత్రకారుల ద్వారా గుర్తించబడ్డాడు. సో జనగామ తాలూకా విష్ణూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గల కడివెండి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. సో ఆనాడు కడివెండి కూడా విష్ణూరి రామచంద్రారెడ్డి ఆధీనంలోనే ఉంది. అక్కడ ఈ విష్ణూరి రామచంద్రారెడ్డి యొక్క కుటుంబం తల్లి మరియు కుటుంబం అక్కడ ఉండేది అంటున్నాం. జానకమ్మ దొరసాని అంటున్నాం చూడండి. సో మనకి దాదాపు 1000 మంది రైతులు కర్రలతో బయలుదేరగా దేశ్ముఖ్ కిరాయి గుండాలు వారిపై కాల్పులు జరిపారు.
క్రమంగా ఈ సంఘాలు ఇచ్చిన మద్దతు నేపథ్యంలో భూస్వామిపై తిరుగుబాటు లేవతీశారు. అలా లేవతీసిన రైతులు దాదాపు 1000 మంది కర్రలతో భూస్వామి మీదికి వెళ్తున్నారు. ఈ సందర్భంలో భూస్వామికి సంబంధించిన కిరాయి గుండాలు వారిపై కాల్పులు జరపడం జరుగుతుంది. ఈ దొడ్డి కొమరయ్య మరణించాడు, దొడ్డి మల్లయ్య గాయపడడం జరుగుతుంది. సోదరులు వీళ్ళిద్దరు. సో మనకి దొడ్డి కొమరయ్య మొట్టమొదటి తొలి అమరుడుగా మనకు పిలువబడడం జరుగుతుంది. క్రమంగా ఈ చైతన్యం ఏమవుతుంది, ఎప్పుడైతే మరణించాడో ఆ మరణ వార్త వినగానే ప్రజానికంలో ఆగ్రహం అనేది కట్టలు తెంచుకుంది. ఆ చైతన్యం అనేది మరింత ఉధృతమవుతుంది. మరి ఈ చైతన్యం ఎక్కడికి పాకింది అంటే ఆనాటి నల్గొండ, ఆనాటి వరంగల్, ఆనాటి ఖమ్మం ప్రాంతాల్లోకి దాదాపు 400 గ్రామాలకు వ్యాపించింది. భూస్వాములకు వ్యతిరేకంగా రైతాంగం ఉద్యమ బాట పట్టడం జరిగింది. తమ హక్కుల కోసం దున్నేవాడికే భూమి నినాదాన్ని సాధించడం కోసం వాళ్ళు ఉద్యమ బాట పట్టడం జరుగుతుంది. మరి ఆ సందర్భంలో మనకి నల్గొండ, వరంగల్ ప్రాంతాన్ని మనం ఏమంటున్నాం, తెలంగాణ మంచూరియా అంటున్నాం. తెలంగాణ మంచూరియా అంటున్నాం. అంటే కమ్యూనిస్ట్కి పాగా అడ్డగా మనం భావించవచ్చు. మంచూరియన్ అనేది కమ్యూనిస్ట్ భావజాలానికి అడ్డ. సో మనకి ఇక్కడ తెలంగాణ మంచూరియాగా నల్గొండ మరియు వరంగల్ ప్రాంతాలను కలిపి అనడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో జరిగిన మరో సంఘటన ఆకునూరు మరియు మాచిరెడ్డి సంఘటనలు అంటున్నాం. ఈ ఆకునూరుపల్లి మరి మాచిరెడ్డిపల్లి అంటున్నాం. ఈ సంఘటనలు ఏంటి? 1945లో జనగామ తాలూకా ఆకునూరు, మాచిరెడ్డి గ్రామాలకు చెందిన ఈ 2 గ్రామాలకు చెందిన ప్రజలు బలవంతపు లేవీ పన్నును వ్యతిరేకిస్తూ తిరుగుబాటు తీవతిస్తారు. ఇక్కడ లేవీ పన్ను ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. లేవీ అనేది ధాన్యం కొనుగోలు సందర్భంలో భూస్వామి ప్రజల నుండి తీసుకునే ఎక్కువ మొత్తంలో తీసుకునేది. అంటే ప్రతి క్వింటాల్కి అంటే ప్రతి బస్తాకు కొంత తీసుకోవడం జరుగుతుంది. లేవీ అంటాం చూడండి. అదనంగా తీసుకునే పన్ను అన్నట్టు. ఇంకా సింపుల్. ప్రభుత్వం నిర్ణయించే పన్ను, భూస్వామి నిర్ణయించే పన్ను, కౌలు అన్ని పోగా అదనంగా తీసుకునేది మనం లేవీగా మనం భావించవచ్చు. మరి అలాంటి లేవీ పన్నుకు వ్యతిరేకిస్తూ ఈ తిరుగుబాటు అనేది లేవతీయడం జరిగింది. ఆకునూరు తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? పోలీస్ పటేల్ శీతల్ ప్రసాద్. ఈ శీతల్ ప్రసాద్ ఆధ్వర్యంలో మనకి ఆకునూరు రైతులు తిరుగుబాటు లేవతీయడం జరిగింది. ఈ సంఘటన గురించి పద్మజానాయుడు, ఎవరి పద్మజానాయుడు గమనిస్తే మనకి సరోజిని నాయుడు యొక్క కూతురు. సరోజిని నాయుడు ఎవరు అంటే మనకి అఘోరనాథ చటోపాధ్యాయ యొక్క కూతురు అవుతుంది. సో అఘోరనాథ చటోపాధ్యాయ ఎవరు? మళ్ళీ అఘోరనాథ చటోపాధ్యాయ. సో ఎవరి అఘోరనాథ చటోపాధ్యాయ అంటే బెంగాలీ ప్రాంతం నుండి హైదరాబాద్లోకి వచ్చి స్థిరపడ్డారు. ఇతడే నిజాం కాలేజ్. సో నిజాం కాలేజ్ ఎప్పుడు ఏర్పడింది? 1887 నాటికి ఏర్పడింది. ఈ నిజాం కాలేజీకి మొదటి ప్రిన్సిపల్గా నియమించబడ్డాడు అఘోరనాథ చటోపాధ్యాయ. ఇతడే మనకు యంగ్ మెన్ ఇంప్రూవ్మెంట్ సంస్థను ఏర్పాటు చేశాడు. యువతను చైతన్యపరచడం జరిగింది. సామాజిక సమస్యల పట్ల పోరాడిన వ్యక్తి మనకి అఘోరనాథ చటోపాధ్యాయ. ఈ అఘోరనాథ చటోపాధ్యాయ యొక్క కూతురే మనకి సరోజినీ నాయుడు. సో సరోజినీ నాయుడు అంటున్నాం. ఈమెనే మనం ఏమంటున్నాం? నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటున్నాం. భారత ఘానకోకిలగా పిలుస్తున్నాము. మనకు సరోజినీ నాయుడు అంటున్నాం. మొట్టమొదటి మహిళా గవర్నర్గా నియమించబడింది సరోజినీ నాయుడు అంటున్నాం. అలాంటి సరోజినీ నాయుడు యొక్క కూతురే పద్మజా నాయుడు అంటున్నాం. తెలంగాణ కేంద్రంగా నిజాం వ్యతిరేక పోరాటాలలో, తెలంగాణ కేంద్రంగా జాతీయోద్యమ భావజాలాలు వ్యాప్తి చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించింది పద్మజా నాయుడు. మరి అలాంటి పద్మజా నాయుడు ఈ ఆకునూరు మాచిరెడ్డిపల్లి సంఘటనల గురించి గాంధీజీకి తెలియజేయడం జరిగింది. గాంధీజీ ఏమవుతుంది? తన మద్దతును ప్రకటించే ప్రయత్నం చేశాడు. గాంధీజీకి తెలియజేసింది పద్మజా నాయుడు అంటున్నాం. అదే క్రమంలో ధర్మాపురం పడమటి తండాకు సంబంధించిన జాటోతు హాము, జాటోతు మంగ్లీ ఇద్దరు, జాటోతు హాము, జాటోతు మంగ్లీ లంబాడ గిరిజనులు సాయుధ పోరాటాలు నిర్వహించారు. అంటే క్రమంగా సాయుధ పోరాటం అంటే ఇక్కడ క్లియర్గా అది ఒక సాయుధ పోరాటం అనే పేరుతో కాదు. సాయుధ పోరాటం యొక్క ప్రధాన నినాదం ఏంటి? దున్నేవాడికే భూమి అంటున్నాం. ఇంకా సింపుల్. ఈ ఉద్యమం నిర్వహించడానికి గల కారణం ఏంటి అంటే భూస్వాముల యొక్క ఆగడాలను వ్యతిరేకించడం, భూస్వాముల యొక్క దోపిడీ విధానాలని, వివక్షాపూరితమైన విధానాలను వ్యతిరేకించడమే ఈ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం. ఇందులో మనకి హాము మరియు మంగ్లీ అనేవాళ్ళు కూడా తమ వంతు పాత్రను పోషించారు. సో 1948 ఫిబ్రవరి 7 తేదీన నిజాం పోలీసులు రజాకార్ల సహాయంతో విష్ణూరు దేశ్ముఖ్ రెండవ కుమారుడైన బాబు దొర, ఇతన్నే మనము జగన్మోహన్ రెడ్డి అంటున్నాం.
సో ఇతడు ధర్మాపురం గ్రామాన్ని 2 సార్లు తగలబెట్టడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ నిజాంకు ఉంది, రజాకార్ల యొక్క మద్దతు కూడా ఇతడు తీసుకున్నాడు దేశ్ముఖ్. ఎందుకంటే నిజాంలకి అవసరం వీళ్ళు, దేశ్ముఖులు లేదా భూస్వాములు అవసరం. వారి ద్వారానే పన్ను వసూలు చేయబడుతుంది. గ్రామీణ స్థాయిలో పరిపాలన వ్యవహారాలు మొత్తం వారి ద్వారానే నియంత్రించబడతాయి. కాబట్టి వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చేశారు, ఆ దేశ్ముఖ్ ఈ రజాకాల సహాయంతో ఈ ధర్మాపూర్ తండాని 2 సార్లు తగలబెట్టడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళలో ఎలాంటి వ్యతిరేకత రాలేదు. కానీ క్రమంగా ఈ జాటోత్ జోధ్యా నాయక్, జాటోత్ ఠాణూ నాయకులు వీరి నేతృత్వంలో లంబాడా గిరిజనులు ఏం చేశారు, సాయుధ పోరాటం బాట పట్టడం జరిగింది. కమ్యూనిస్టు భావజాలాలను అలవర్చుకున్నారు. కమ్యూనిస్టు భావజాలం వైపు ప్రభావితులు కావడం జరిగింది. మరి ఇలా ప్రభావితం కావడానికి కారకులు ఎవరు, జాటోత్ జోధ్యా నాయక్, జాటోత్ ఠాణూ. కాబట్టి వీళ్ళిద్దరిని పట్టించమని, వీరిద్దరు ఎక్కడ ఉన్నారు సమాచారం కోసం 2 సందర్భాలలో ధర్మాపురం తండాని కాలబెట్టడం జరిగింది, అగ్నికి ఆహుతి చేయడం జరిగింది. సో అయినప్పటికీ ప్రజలు లొంగలేదు, వాళ్ళ విషయాన్ని తెలియజేయలేదు. సో 1947 జూన్ 12వ తేదీన నిజాం తాను సర్వస్వతంత్రుడని ప్రకటన జారీ చేశాడు. సో జూన్లో ఒకటి గమనించండి, జూన్ 12వ తేదీ ఒకసారి, ఆగస్టులో మరోసారి ప్రకటిస్తాడు. అంటే మొత్తంగా నేను భారతీయ యూనియన్లో విలీనం కాను అంటున్నాడు. నేను స్వతంత్రంగా ఉండడానికే మొగ్గు చూపుతున్నాను అంటున్నాడు. దానికి కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. విదేశీయుల యొక్క సహాయాన్ని తీసుకుంటున్నాడు. ఆయుధాలను సమకూర్చుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా ఆయుధ సంపత్తిని నిర్మించడం కోసం ఆయుధ కర్మాగారాలను కూడా ఏర్పాటు చేస్తున్నాడు. ఇలా తనకు కావలసిన అన్ని మార్గాలను రూపొందించుకుంటూనే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే చర్యలకు దిగుతున్నాడు. మరి ఎవరు, నిజాం. ఎప్పుడైతే నిజాం తాను సర్వస్వతంత్రుడని ప్రకటన జారీ చేశాడో, నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ప్రారంభిస్తున్నట్లు కమ్యూనిస్టులు ప్రకటించడం జరిగింది. సో మొత్తంగా ఇప్పుడు కమ్యూనిస్టులు ఏం చేశారు, నిజాంను వ్యతిరేకించారు, నిజాం నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అందుకే రావి నారాయణ రెడ్డి అంటారు చూడండి, మధ్యయుగ భారతదేశపు భూస్వామ్య కల్తీ లేని భూస్వామ్య వ్యవస్థ తెలంగాణ కేంద్రంగా ఉంది అని. సో క్లియర్గా ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం టర్న్ తీసుకుంది. ఏ విధంగా, నిజాం వ్యతిరేక పోరాటంగా టర్న్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకు 3వ దశలో కనబడుతుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో తమ వంతు పరిధిలో కూడా మహిళలు తమ వంతు మద్దతును ఇవ్వడం జరిగింది. ఎలా ఇచ్చిన వారు ఎవరు గమనిస్తే, ఇక్కడ నల్గొండ తాలూకా మంగళంపల్లి గ్రామానికి చెందిన రాములమ్మ అంటున్నాం. నల్గొండ కేంద్రంగా ఏమవుతుంది, మరో మల్లు స్వరాజ్యము అంటున్నాం. భువనగిరి ప్రాంతంలో ఆరుట్ల కమలాదేవి అంటున్నాం. సూర్యాపేటలో లలిత అంటున్నాం. వీళ్ళందరూ మనకి ఎక్కడ కనబడతారు, మనకి ఆంధ్ర మహిళా సభలో నిర్వహించబడుతున్నాయి. ఆంధ్ర మహాసభలో భాగంగా మహిళలు తమ సమస్యలను ప్రస్తావిస్తూ నిర్వహించబడిన సమావేశాల్లో వీళ్ళు క్రియాశీలకంగా పనిచేస్తారు. అంతేకాకుండా నిజాం వ్యతిరేక పోరాటాలలో జాతీయోద్యమ భావాలని ప్రజానికానికి అందించడంలో వీరు తమదైన సంస్థల ద్వారా మహిళా లోకాన్ని ఉద్ధరించడం జరిగింది. మహిళా లోకానికి తమ మద్దతును ప్రకటించడం జరిగింది. మల్లు స్వరాజ్యము అంటున్నాం. ఎవరి మల్లు స్వరాజ్? మల్లు స్వరాజ్యాన్ని గమనిస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కొత్తగూడెం గ్రామానికి చెందినవారు. తుంగతుర్తిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన వారే మల్లు స్వరాజ్యము అంటున్నాం. సో ఈ మల్లు స్వరాజ్యం ఏ విధంగా కమ్యూనిస్టు భావజాలాల వైపు మళ్ళడానికి గల కారణం ఏంటి? ఇక్కడ గమనిస్తే మదర్, ఎవరు రాశారు మదర్? మ్యాక్సిమ్ గోర్కీ అంటున్నాం. మన గాంధీజీని కూడా ప్రభావితం చేసిన పుస్తకాల్లో ఇది కనబడుతుంది. సో మ్యాక్సిమ్ గోర్కీ రాసిన మదర్ అనే పుస్తకం ఆమె చాలా ప్రభావితం చేసింది. క్రమంగా సామాజిక సమస్యల పట్ల ప్రతిబింబించేటట్లు, సామాజిక సమస్యల పట్ల చైతన్యపరిచేటట్లు ఆమెని పురుగొల్పడం జరిగింది. తద్వారా ఆమె విప్లవ పంతాను ఎంచుకుంది. అంటే ఇప్పుడు మల్లు స్వరాజ్యం విప్లవ పంతాను ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ది మదర్ అనే నవల రాసింది మ్యాక్సిమ్ గోర్కీ అంటాం. మ్యాక్సిమ్ గోర్కీ. అదేవిధంగా 1978 నుండి 83 మధ్య 2 సార్లు తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది. ఎప్పటి నుండి? 1978 నుండి 83 మధ్య. సో ఇలా మహిళలు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో తమ సందర్భాలలో తమ వంతు మద్దతును ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజానికాన్ని చైతన్యపరిచిన ప్రముఖ నినాదాలు ఏంటి? సో మరి ఇలాంటి నినాదాలు చైతన్యపరచడం జరిగింది. ప్రతి ఉద్యమంలో నినాదం అనేది ఉంటుంది. ఇప్పుడు తొలి తెలంగాణ ఉద్యమంలో చూడండి, జై తెలంగాణ నినాదం కనబడుతుంది. వందే మాతర ఉద్యమంలో చూడండి, వందే మాతర నినాదం కనబడుతుంది. క్విట్ ఇండియా ఉద్యమంలో చూడండి, డూ ఆర్ డై కనబడుతుంది. అంటే ప్రతి ఉద్యమంలో ఒకటి కనబడుతుంది.
సో మరి ఇక్కడ సాయుధ పోరాటంలో ప్రజానికాన్ని చైతన్యపరిచిన ప్రముఖుల నినాదాలు ఏంటి అంటే, దాశరథి కృష్ణమాచార్య ఏమంటున్నాడు, మా నిజాం రాజు జన్మ జన్మల బూజు అంటున్నాడు. ఈ విధానాన్ని దాశరథి కృష్ణమాచార్య స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాళోజీ నారాయణరావు ఏమంటున్నాడు, మన కొంపలార్చిన, మనల్ని చంపజూసిన మానవ అదములను, మాండలీధీశులను కాలంబు రాగానే కాటేసి తీరాలి అంటున్నాం. బైరాన్ పల్లి నరమేధం జరిగినప్పుడు చెప్తాడు చూడండి. సో ఈ బైరాన్ పల్లి డెకాట్ కేసు లేదా బైరాన్పల్లి నరమేధం జరిగిన సందర్భంలో కాళోజీ ప్రకటించిన స్టేట్మెంటే ఇది. మన కొంపలార్చిన, మనల్ని చంపచూసిన మానవ అదములను, మాండలీధీశులను కాలంబు రాగానే కాటేసి తీరాలి అంటున్నాడు. ముఖ్యంగా ఎవరిని గురించి? కాసిం రజ్వీ యొక్క చర్యలను, దురాగతాలను ప్రశ్నిస్తూ కాళోజీ నారాయణ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెంటాల గోపాలకృష్ణ పగలై నిజాం కోట, ఎగరై ఎర్రబావుట అన్నాడు. నిజాంకు వ్యతిరేకంగా ప్రజానికాన్ని మరింత ఉత్సాహపరిచాడు రెంటాల గోపాలకృష్ణ. రావి నారాయణ రెడ్డి మా నిజాం రాజ్యం కల్తీ లేని మధ్యయుగపు భూస్వామ్య వ్యవస్థ అంటున్నాడు. అంటే యాస్టీజ్ ఆనాడు మధ్యయుగంలో భూస్వామ్య వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో, ఒక ల్యాండ్ లార్డ్ సిస్టమ్ ఏ విధంగా ఉందో, తెలంగాణలో కూడా అదే విధంగా ఉంది అనే విషయాన్ని రావి నారాయణ రెడ్డి తన స్టేట్మెంట్ ద్వారా ప్రకటించే ప్రయత్నం చేశాడు. సో ప్రభుత్వం వివిధ రకాలుగా కమ్యూనిస్టులను అణచివేసే ప్రయత్నాలు చేసింది. అణచివేయడమే కాకుండా దాదాపు 50,000కు పైగా మందిని అది నిర్బంధించడం జరిగింది. సో ప్రభుత్వం క్రమంగా బైండ్ ఓవర్లు నిర్వహించింది. ఆ క్రమంగా కేసులు పెడుతూ వాళ్ళని జైల్లో తరలించడం జరిగింది. ఉద్యమాన్ని ఏ విధంగానైనా తగ్గించాలి, లేదంటే ఉద్యమం బలంగా మారితే ప్రభుత్వాలు కూలిపోయే ప్రమాదాలు ఉన్నాయి. ప్రభుత్వాల్ని హెచ్చరిస్తున్నాయి ఈ తిరుగుబాటు. కాబట్టి దీన్ని తగ్గించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటూనే ఉంది. సో ఇలాంటి క్రమంలోనే దాదాపు 2,000 మంది కమ్యూనిస్టులు చంపబడడం జరిగింది. 5,000కు పైగా కమ్యూనిస్టులు సంవత్సరాల తరబడి జైల్లోనే మగ్గిపోవడం జరిగింది. ఎవరైతే క్రియాశీలకంగా ఉన్నారో, ఎవరైతే దూతలుగా కనబడుతున్నారో, ఎవరైతే భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో క్రియాశీలకంగా ఉన్నారో వాళ్ళందరినీ జైల్లోనే నిర్బంధించడం జరిగింది. సో మొత్తంగా ఉద్యమం నిర్వహించడానికి కావలసిన సన్నాహకాలు అనేవి చివరి దశకు చేరుకుంటున్నాయి. ఉద్యమాన్ని నిర్వహించే నాయకులందరూ అరెస్టు చేయబడి జైల్లో ఉన్నారు. ప్రజానికానికి ఒక మార్గనిర్దేశకం ఇచ్చే వ్యక్తులు లేకుండా పోయారు. మరి ఇలాంటి నేపథ్యంలో భవిష్యత్తులో కమ్యూనిస్ట్ భావజాలాన్ని కాపాడుకోవాలి. సో కమ్యూనిస్ట్ భావజాలాన్ని కాపాడుకునే నేతృత్వంలో వారు తమ పెద్దలతో చర్చలు జరపడం జరిగింది. ముఖ్యంగా రష్యా ప్రాంతానికి సంబంధించిన కమ్యూనిస్ట్ నాయకులతో సంప్రదింపులు జరిపారు. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు అని. సో మొత్తంగా 1951 అక్టోబర్ 21న రష్యా కమ్యూనిస్టు నాయకుల సలహా మేరకి సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్లు కమ్యూనిస్టులు ప్రకటించడం జరిగింది. సో మొత్తంగా తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక ఎండ్ కార్డ్ అనేది పడింది. ఒక గ్రామీణ స్థాయిలో ప్రారంభమైన సాయుధ పోరాటం అంచెలంచెలుగా ఎదుగుతూ 4వ దశ నాటికి అది ఒక జాతీయ స్థాయి ఉద్యమంగా మలచబడింది. ఇలా మలచడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఒక రావి నారాయణ రెడ్డి కనబడతాడు, ఒక బద్దం ఎల్లారెడ్డి కనబడతాడు, ఆలుట రామచంద్రారెడ్డి కనబడతాడు. ఇలాంటి అనేక మంది తమ వంతు పాత్ర పోషించడం ద్వారా ఒక జాతీయ ఉద్యమంగా అది మారడం జరిగింది. మరి ఇలాంటి ఉద్యమం జరుగుతున్న కాలంలోనే జరిగిన ఇతర సంఘటనలు ఏంటి? కాంటెంపరీ అదే సమయంలో జరుగుతున్న సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఏంటి? ఒకటి 1948 ఆగస్టు 21వ తేదీన షోయబుల్లా ఖాన్ బూర్గుల రామకృష్ణారావు ఇంటి ముందు సమీపంలో రజాకాలు కాల్చి చంపడం జరిగింది. మరి ఏంటి షోయబుల్లా ఖాన్? ఎవరు? ఒక ఎడిటర్. సో ఇక్కడ మనకు పత్రికా సంపాదకుడు క్లియర్ గమనిస్తే ఈ పత్రికా సంపాదకుడు ఎవరు? షోయబుల్లా ఖాన్. ఇతని యొక్క పత్రిక మనకి ఇమ్రోజ్ అవుతుంది చూడండి. సో ఇమ్రోజ్ అంటాం. మరి ఇమ్రోజ్ అంటే ఏంటి? ఇమ్రోజ్ అంటే మనకు క్లియర్గా నిప్పు కణిక అంటున్నాం. సో 1948 ఆగస్టు 27న రజాకార్లు జనగామ తాలూకా బైరాన్పల్లి గ్రామంలో దమనకాండను నిర్వహించడం జరిగింది. ఆకస్మికంగా దాడి చేసి విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. అనేక మంది మరణానికి కారణమయ్యారు. ఎంతమంది? దాదాపుగా 100కు పైగా ప్రజలని సజీవ దహనం చేయడం జరిగింది. మహిళలని బలాత్కరించడం జరిగింది. సో ఈ సంఘటనను ప్రస్తావిస్తూ కాళోజీ కాలంబు రాగానే కాటేసి తీరాలి అన్నాడు చూడండి. ఆ స్టేట్మెంట్ అది గమనిస్తే 1946లో రజాకాల నాయకుడిగా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడిగా కాసిం రజ్వీ నియమించబడ్డాడు. ఇక్కడ ఉద్యమం ప్రారంభమవుతుంది చూడండి. సాయుధ పోరాటం ప్రారంభానికే అదే సమయంలో మనకు కాసిం రజ్వీ అంటున్నాం. ఎవరి కాసిం రజ్వీ? లాతూర్ ప్రాంతానికి సంబంధించిన
సో లాతూర్ ప్రాంతానికి సంబంధించిన వకాలత్ మీన్స్ బారిస్టర్ అంటున్నాం. సో బారిస్టర్ చదివిన, న్యాయవాద వృత్తి చదివిన కాసిం రజ్వీ తన వంతు పాత్ర అది పూర్తిగా ఎంఐఎం పగ్గాలు చేపట్టడం జరిగింది. క్రమంగా దేశ నాయకులని దూషిస్తున్నాడు. ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ని, జవహర్లాల్ నెహ్రూని దూషించడం జరిగింది. లాల్ కిలా కోట పైన అసాఫియా జెండాను ఎగరవేస్తానని ప్రకటించడం జరిగింది. రజాకాల సంఖ్యను పెంచే క్రమంలో ముస్లింలను మతోన్మాదులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. మతాన్ని ఉపయోగించి వాళ్ళను రజాకారులుగా మార్చే ప్రయత్నాన్ని చేయడం జరుగుతుంది తన ప్రసంగాల ద్వారా. 1947 ఆగస్టు 7వ తేదీన హైదరాబాద్ సంస్థానం భారతీయ యూనియన్లో కలిసే విధంగా ప్రధాన డిమాండ్తో జాయిన్ ఇండియా ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఎవరు నిర్వహించారు జాయిన్ ఇండియా ఉద్యమాన్ని? హెచ్ఎస్సి నిర్వహించడం జరిగింది. హెచ్ఎస్సి అంటే ఏమవుతుంది? హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. దీనికి సంబంధించిన ప్రధానమైన వ్యక్తులు ఇద్దరు. ఒకరు బూర్గుల రామకృష్ణారావు అంటున్నాం, ఇతని అసలు పేరే మనకి పుల్లమరాజు రామకృష్ణారావు అంటున్నాం. రెండోది స్వామి రామానంద తీర్థ అంటున్నాం, ఖడ్గేకర్ అంటున్నాం. ఖడ్గేకర్ అసలు పేరు కలిగిన వ్యక్తి స్వామి రామానంద తీర్థ. వీరు క్రియాశీలకంగా పాల్గొంటూ జాయిన్ ఇండియా ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. మరి జాయిన్ ఇండియా ఉద్యమం యొక్క ప్రధాన డిమాండ్ ఏంటిది అంటే భారతీయ యూనియన్లో హైదరాబాద్ సంస్థానం కలవాలి. ఇదే వాళ్ళ ప్రధాన డిమాండ్. సో తద్వారా ప్రజానికాన్ని చైతన్యపరుస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే మనకి జాయిన్ ఇండియా ఉద్యమంగా పిలువబడడం జరిగింది. సో 1947 ఆగస్టు 15న భారత స్వాతంత్ర దినోత్సవం రోజున, అంటే 1947 ఆగస్టు 15 అనగానే దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఏ విధంగా వచ్చింది? 1947 భారత స్వాతంత్ర చట్టం ప్రకారం ఇది రావడం జరుగుతుంది. జూలై 18న ఆనాటి బ్రిటిష్ రాజు దాన్ని ఆమోదించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చిందో అదే రోజును పురస్కరించుకొని హైదరాబాద్ కేంద్రంగా జాతీయ జెండాలు అనేవి ఎగరవేయడం జరిగింది. మరి అలాంటి జాతీయ జెండాలు ఎగరవేసిన వ్యక్తుల్లో ముఖ్యంగా హైదరాబాద్లోని సుల్తాన్ బజార్, దాన్ని రెసిడెన్సీ బజార్ అంటాం. ఈ సుల్తాన్ బజార్లోనే మనకి ఇక్కడ 1857 తిరుగుబాటులో పాల్గొన్న ముఖ్యమైన వ్యక్తి యొక్క శవాన్ని కూడా అక్కడే వేలాడదీస్తారు. చూడండి, ఇక్కడ గమనిస్తే ఆ చౌరస్తా వద్ద ఎవరు? మోతీలాల్ మంత్రి. సో ఈ మోతీలాల్ మంత్రి జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. సో ఇలా ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. దేశానికి స్వాతంత్రం వచ్చింది, దేశంలో భాగమైన హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాలేదు. కాబట్టి ప్రజలని మరింత చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టారు. 1947 నవంబర్ 29న భారత ప్రభుత్వంతో నిజాం యథాతథ ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. దీన్ని మనము స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటున్నాం. సో ఈ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని చేసుకోవడం జరిగింది. 1948 సెప్టెంబర్ 13 నుండి 17 మధ్య ఆపరేషన్ పోలో నిర్వహించారు. 13 సోమవారం 17 శుక్రవారం అంటున్నాం. సోమ నుండి శుక్రవారం మధ్య మనకి ఆపరేషన్ పోలో అనేది నిర్వహించబడడం జరిగింది. దీన్ని మనం ఏమంటున్నాం? పోలీస్ చర్య అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం? ఆపరేషన్ ట్రూమన్ డాక్యుమెంట్ అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం? ఆపరేషన్ కబడ్డీ అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం? ఆపరేషన్ కార్టర్ పిల్లర్ అంటున్నాం. ఇలా వివిధ పేర్లతో పిలువబడిన ఈ ఆపరేషన్ పోలో భారత సైన్యంతో నిర్వహించబడడం జరిగింది. క్రమంగా హైదరాబాద్ సంస్థానం చివరి దశకు చేరుకోవడం జరుగుతుంది. మొత్తంగా హైదరాబాద్ సంస్థానం భారతీయ రాజ్యంలో, భారతీయ యూనియన్లో ఏ విధంగా పార్ట్ బి రాష్ట్రంగా అంటున్నాం. సో పార్ట్ బి రాష్ట్రంగా భారత యూనియన్లో అది విలీనం కావడం జరిగింది. అంటే ఇలాంటి క్రమంలోనే సాయుధ పోరాటం చివరి దశ నిర్వహించబడుతుంది. 4వ దశ అంటున్నాం. అంటే కాంగ్రెస్లోకి ప్రవేశించిన భూస్వాములను వ్యతిరేకిస్తూ 4వ దశ అనేది నిర్వహించబడింది. అంటే భారత ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూనే 4వ దశ నిర్వహించబడింది. తద్వారా సాయుధ పోరాటం ఒక జాతీయ ఉద్యమంగా మలచబడింది. సో ఇలా మనకి తెలంగాణ సాయుధ పోరాటం 4 దశలుగా 1951 అక్టోబర్ నాటికి అది కొనసాగడం జరిగింది. తెలంగాణ కేంద్రంగా ప్రజానికం యొక్క సమస్యలను ప్రస్తావించడంలో, వాటిని నిర్మూలించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది. సో తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.